ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, స్ట్రాలు ఇవి కేవలం మన పర్యావరణాన్నే కలుషితం చేస్తున్నాయి అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ఇదే ప్లాస్టిక్ మన బాడీలో కూడా చేరిందంటే మీరు నమ్ముతారా? ఎలానో చూద్దాం. ఇప్పుడు ప్లాస్టిక్ అనేది మన భూమిలో పడేసిన తర్వాత అది పూర్తిగా డిగ్రేడ్ అవ్వదు. చిన్న తుక్కల్లా, ధూళిలాగా తయారవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లిటర్ పెన్ తీసుకొని రాసుకున్నాం అనుకోండి, ఆ గ్లిటర్ అనేది మన చేతికి అంటుకుపోతుంది. వైప్ చేసినా పోదు. అలానే ఆ ధూళిలాగా చేరి వాటర్ లో, మనం తినే ఫుడ్ లో, గాలిలో కలిసి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో దీన్నే మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? తీసి చేతిలో పట్టుకోండి. ప్రతి వారం సగటున ఒక మనిషి బాడీలోకి ఎంటర్ అయ్యే ప్లాస్టిక్ అంత బరువు ఉంటుంది. రీసెంట్ గా నేచర్ మెడిసిన్ జర్నల్ లో ఒక కొత్త స్టడీ పబ్లిష్ అయింది. అందులో మన బ్రెయిన్ లో మైక్రో ప్లాస్టిక్స్ కనబడ్డాయి. అదే డెమెన్షియా ఆర్ మతిమరుపు ఉన్న వాళ్ళలో 10 రెట్లు ఎక్కువ కనబడ్డాయి. ఇంకో స్టడీ ఏం చెప్తుందంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ మన బోన్స్ లో కూడా ఎంటర్ అయ్యి బోన్ ని వీక్ చేసి ఫ్రాక్చర్ కి గురి చేస్తుంటాయి. సో ఈ ప్లాస్టిక్ అనేది మన పర్యావరణాన్ని కలుషితం చేయడంతోనే ఆగదు. ఇప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బ్రెయిన్ అండ్ బోన్స్ లో కూడా ఎంటర్ అయ్యి దాన్ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనికి ప్లాస్టిక్ వాడడం తగ్గించండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ నేనేం చేస్తున్నానో చెప్తాను. సూపర్ మార్కెట్ కి వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్ తీసుకుని వెళ్ళడం కంపల్సరీ. వాళ్ళు కవర్ లో వేసి ఇచ్చినా మనం కవర్ వద్దు, నో అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. నో మీన్స్ నో. ఇంకా మనం టిఫిన్స్ కొనడానికి వెళ్తాం. టిఫిన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 2-3 డబ్బాలు తీసుకెళ్లారనుకోండి, అందులో పట్టుకొని తీసుకొని రావచ్చు. అప్పుడు కూడా ప్లాస్టిక్ అనేది వాడటం తగ్గుతుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్లు మనం ఈసారి కొత్తగా బాటిల్స్ లో తెచ్చుకుంటున్నాం. ఈ బాటిల్స్, స్ట్రాస్ వాడకం తగ్గిస్తే కూడా మనకి చాలా ప్లాస్టిక్ కట్అవుట్ చేయొచ్చు. మీరు వాడని ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ఏదో తాబేలునో లేదంటే చేపనో రక్షిస్తుందని కాదు, ఇప్పుడు మీ మెదడుని మరియు మీ ఎముకల్ని కూడా కాపాడుతుంది. హెల్దీ